ట్రెడిషనల్ వంట అరిసెలండి. షాప్‌లో కొని తినేదానికంటే మనమే మన చేయితో చేసుకున్నామంటే కొంచెం పిండిలోనే చాలా అరిసెలు చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు హాఫ్ కేజీ రైస్ తోటి ట్రై చేయండి. ఇవైతే 1 కేజీ రేషన్ బియ్యం అండి. క్లీన్ చేసేసి 24 అవర్స్ ముందు నానబెట్టింది. మనము పిండి ఆడించాలి అనుకునే ముందు ఫ్రెష్ వాటర్‌లో 2, 3 సార్లు కడిగేసి చిల్లులున్న గిన్నె మీద ఒక కాటన్ చున్నీ కూడా పెట్టేసి ఫ్యాన్ కింద ఈ బియ్యంని 10-15 నిమిషాలు ఆరబెట్టేసుకొని స్టీల్ క్యాన్లో పిండి గిన్నె మీద తీసుకుపోయి పిండి ఆడించి మూత పెట్టేసి ఇంటికి తీసుకొచ్చాక తురిమిన బెల్లం కూడా రెడీగా పెట్టేసుకోండి. 1 కేజీ రైస్ ఫ్లోర్కి కేజీన్నర బెల్లం పడుతుంది. పాకం పట్టే పాత్ర కూడా స్టవ్ మీద పెట్టేసి పెద్ద టీ గ్లాస్ తోటి ఒక వాటర్ పోసేసి బెల్లం అంతా కరిగే వరకు వడపోసుకోండి. చెత్త చెదారం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు పాకం పట్టే పాత్రని స్టవ్ మీద పెట్టేసి ఈ బౌల్లో ఉన్న పాకం కూడా అందులో పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీకు పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. పాకం తెలియాలనుకుంటే ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ కూడా పోసేసి రెడీగా పెట్టుకోండి. ఇలా పాకము ముదురు పాకం అయిపోయిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో దంచిన 2-3 యాలకులు, ఒక చిన్న టీ గ్లాస్ తోటి నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేయండి. పాకం బాగా ఒకసారి చెక్ చేసుకోండి. పాకం ఇలా వాటర్లో వేయగానే గడ్డగట్టిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కింద ఫ్లోర్ మీద పెట్టేయండి. ఇప్పుడు ముందుగా ఆడించిన పిండి కూడా ఈ పాకానికి సరిపడా కొంచెం కొంచెం వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు ఇనుప కడాయిలో 1 లీటర్ దాకా పల్లీల ఆయిల్ కూడా హీట్ చేయండి. హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కలుపుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మృదువుగా ఒత్తుకోండి. ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ రాసేసి అరిసెల్లాగా అద్దుకోండి. హీట్ అయిన ఆయిల్లో అద్దుకున్న ఈ అరిసెల్ని కూడా వేసేసి కాల్చుకోవాలి. అరిసెలు బాగా ఆయిల్ పట్టేస్తుంది కదా, మనము తిప్పే స్పూన్ తోటి 1 కానీ 2 కానీ అరిసెలు తీసుకొని పప్పు గుత్తితో లైట్గా ప్రెస్ చేసామంటే ఆయిల్ ఎగస్ట్రా ఉంటే దిగిపోతుంది. ఇలా అన్ని పిండి అయిపోయే వరకు అరిసెలు కాల్చుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టండి అరిసెలన్నిటిని. తర్వాత ఒక స్టోర్ కంటెంట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈజీ మెథడ్లో. కొత్తగా ఎవరైనా ట్రై చేశారంటే నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. తప్పకుండా నేర్చుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.